బ్రేకింగ్ న్యూస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మెగా డిఎస్సీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా అని జగన్ సంధించిన ప్రశ్నలకు ఎక్స్ వేదికగా ధీటుగా బదులిచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఊసేలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,000 టీచర్ పోస్టుల్ని భర్తీ చేశామని, 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నారు. త్వరలోనే మరో డిఎస్సీని కూడా ఇవ్వనున్నామని, మరింత గట్టిగా ఏడవడానికి జగన్ సిద్ధంగా ఉండాలని మంత్రి లోకేష్ వ్యంగ్యంగా మాట్లాడారు. టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరమన్నారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీలో నిద్రాహారాలు మాని చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16,000 మందిని మీరు అవమానిస్తున్నారని పేర్కొన్నారు. మెగా డిఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్ టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఇటు మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మెగా డిఎస్సీ అంశం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. మెగా డిఎస్సీపై జగన్ విమర్శలు చేయడం సరికాదని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఇప్పుడు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని లోకేష్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా ఎక్స్ లో మంత్రి లోకేష్ వరుస పోస్టులు చేయడం జరిగింది. మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా అంటూ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూసినా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదని గుర్తు చేశారు. టీచర్ పోస్టుల భర్తీ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యారంగంలో ఖాళీలను గుర్తించి 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేశామని కూడా తెలిపారు. అదేవిధంగా మరో 10,000 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని స్పష్టం చేశారు. త్వరలోనే మరో డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నామని వెల్లడించారు. దీన్ని చూసి జగన్ మరింత గట్టిగా ఏడవటానికి సిద్ధంగా ఉండాలని కూడా వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలను లోకేష్ చేశారు. అక్కడితో ఆగల లోకేష్ గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ జగన్ తీవ్ర స్థాయిలో జగన్ మీద విమర్శలు గుప్పించారు. 10th పేపర్లు ఎత్తుకెళ్లినటువంటి దొంగని అందరూ అలాగే ఉంటారని అనుకోవటం పెద్ద నేరం అంటూ కూడా వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, ఎన్నో కష్టాలు పడి చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16,000 మంది అభ్యర్థులను అవమానించడం అన్యాయం అన్నారు. డిఎస్సీలో ఎంపికైనటువంటి అభ్యర్థుల కృషిని అవమానించేలా జగన్ వ్యాఖ్యలు చేశారని లోకేష్ ఆరోపించారు. నిద్రాహారాలు మాని చదివి ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులకు జగన్ క్షమాపణలు చెప్పాలని కూడా లోకేష్ డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ జగన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా లోకేష్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మెగా డిఎస్సీ ప్రక్రియను అడ్డుకోవటానికి వైసీపీ తరపున పలు ప్రయత్నాలు జరిగాయని కూడా లోకేష్ ఆరోపించారు. డిఎస్సీని నిలిపివేయాలని దాదాపు 200 కేసులు వేశారని కూడా చెప్పారు. గూగుల్ టీసీఎస్ వంటి సంస్థలు రాష్ట్రానికి రావద్దనే ఉద్దేశంతో కోర్టులో కేసులు పెట్టారని, పెట్టుబడులు రాకుండా చేయడం ద్వారా యువత భవిష్యత్తును నాశనం చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అయితే వైసీపీ పాలనలో పెట్టుబడిదారులు భయపడి వెనక్కి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని కూడా లోకేష్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే రాజకీయంగా మరింత దుమారం రేపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వైసీపీ కూడా దీని మీద మరింత ఘాటుగా స్పందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. మొత్తానికి మెగా డిఎస్సి అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా అయితే మారింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.